నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 20.5 వర్షన్ నుండి 20.6 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారని గమనించినట్లయితే మొత్తం మనకి 6 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే అంగన్వాడీ వర్కర్ విల్ బి ఏబుల్ టు ప్లాన్ దేర్ స్టాక్ రిక్వైర్మెంట్ త్రూ స్టాక్ రిజిస్టర్. స్టాక్ రిజిస్టర్ అనేది కొత్తగా యాడ్ చేశారంట. ఒకసారి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఈ యాక్షన్ సెంటర్లో దీంట్లో గమనించినట్లయితే కొత్తగా ఒక మాడ్యూల్ చేర్చారండి, స్టాక్ రిజిస్టర్. దాన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ పైన గమనించినట్లయితే స్టాక్ రిజిస్టర్ అని ఉంది. ఏప్రిల్ 2024, ఈ మంత్ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ అని చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే THR టేక్ హోమ్ రేషన్, HCM హాట్ కుక్డ్ మీల్స్ అని 2 రకాలుగా ఇచ్చారండి. మనము స్టాక్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చిన స్టాక్ ఎంట్రీ చేసుకోవడానికి కొత్తగా ఈ మాడ్యూల్ పెట్టారండి. ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే THR టేక్ హోమ్ రేషన్ చూద్దాము. అది సెలెక్ట్ అయ్యే ఉన్నది. ఒకవేళ HCM సెలెక్ట్ చేసుకోవాలంటే దీని మీద టచ్ చేయాలి. మళ్ళీ THR సెలెక్ట్ చేసుకోవాలంటే దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇట్లా స్క్రీన్ పైకి జరుపుకుంటే ఇక్కడ మనకు ఒక సింబల్ చూసారా, ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి స్టాక్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ గమనించినట్లయితే బెనిఫిషరీ టైప్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్, చిల్డ్రన్ 6 months to 3 years, చిల్డ్రన్ 3 to 6 years, శామ్ చిల్డ్రన్, అండర్వెయిట్ చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ గర్ల్స్, ఈ విధంగా ఇచ్చారనమాట. ఇంకా పక్కన స్టాక్ రిక్వైర్డ్ ప్యాకెట్స్ అని ఇచ్చారు. పక్కన స్టాక్ రిసీవ్డ్ ప్యాకెట్స్, స్టాక్ డిస్ట్రిబ్యూటెడ్ ప్యాకెట్స్. మనము స్టాక్ రిసీవ్డ్ ప్యాకెట్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ ఎంట్రీ చేయాలంటే ఇట్లా స్క్రీన్ పైకి జరుపుకుంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది చూసారా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం స్టాక్ ఏ డేట్ని తీసుకుంటే ఆ స్టాక్ వివరాలు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం THR ఎవరికి ఇస్తామండి? 6 months to 3 years చిల్డ్రన్కి ఇస్తాం కదా. మిగతా స్టేట్లలో ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ వారికి కూడా THR ఉండొచ్చండి, అందుకే మనకి ఇచ్చారు. ఇక్కడ మనమైతే 6 months to 3 years పిల్లలకి THR ఇస్తాం కాబట్టి వాళ్ళకి పిండి ప్యాకెట్స్ వస్తాయి కదండి. అవి ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయనేది మనం ఈ బాక్స్ మీద టచ్ చేసి ఎంట్రీ చేయాలి. కింద డేట్, స్టాక్ రిసీవ్డ్ డేట్ అని చూసారా, ఇక్కడ డేట్ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకొని యాడ్ స్టాక్ అని ఉంది కింద, దాని మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా మనకి ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయనేది మనం నమోదు చేసుకున్నట్లు అవుతుంది. ఓకే, బ్యాక్కి వెళ్తున్నాను. 6 months to 3 years పిల్లలకి 10 ప్యాకెట్స్ వచ్చాయని ఎంట్రీ చేశానండి. అక్కడ 10 ప్యాకెట్స్ అని మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ HCM హాట్ కుక్డ్ మీల్స్, దీంట్లో ఏం చూపిస్తుందో చూద్దామండి. దాని మీద టచ్ చేస్తున్నాను. సేమ్ దీంట్లో కూడా ఇదే విధంగా ఉంటుందండి. బెనిఫిషరీ టైప్ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, చిల్డ్రన్, శామ్ చిల్డ్రన్, అండర్వెయిట్, అడల్ట్స్ అండ్ గర్ల్స్, ఈ విధంగానే ఉంది. HCM ఏంటంటే గ్రామ్స్లలో చూపించాల్సి ఉంటుంది. స్టాక్ రిసీవ్డ్ గ్రామ్స్, స్టాక్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రామ్స్ అని ఇచ్చారండి. కింద గమనించినట్లయితే యాడ్ HCM స్టాక్ రిసీవ్డ్ ఇన్ ప్యాకెట్స్, HCMకి సంబంధించి ప్యాకెట్స్ ఏమైనా వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని పక్కన యాడ్ HCM స్టాక్ రిసీవ్డ్ ఇన్ రేషన్, రేషన్ అంటే రైసు, దాలు, ఆయిల్ ఇట్లా వస్తాయి కదండి, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ HCM స్టాక్ రిసీవ్డ్ ఇన్ రేషన్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే స్టాక్ రిసీవ్డ్ ఇన్ గ్రామ్స్ అని ఇచ్చారండి. మళ్ళీ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, చిల్డ్రన్, ఈ విధంగా ఉన్నది బెనిఫిషరీస్. మనకి స్టాక్ అంటే రైసు, దాలు, ఆయిల్ ఈ విధంగా వస్తాయి కదండి. కానీ దేనికి సంబంధించిన గ్రామ్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలనేది మనకి ఇంకా క్లారిటీ లేదండి. క్లారిటీ వచ్చిన తర్వాత మన ఆఫీస్ నుంచి చెప్తారు. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఎంట్రీ చేయాలని మనం చూస్తున్నాము. క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. లాస్ట్లో స్టాక్ రిసీవ్డ్ డేట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ స్టాక్ అని ఉంది కదా, సబ్మిట్ చేస్తే స్టాక్ సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. మనకు వచ్చిన స్టాక్ ఎంట్రీ చేసింది మనకి ఇక్కడ చూపిస్తుందండి నెంబరు. బెనిఫిషరీస్కి మనం THR, HCM చూపిస్తాం కదండి, అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఈ స్టాక్ లిస్ట్ అనేది మనకి కొత్తగా పెట్టారు కదండి, ఇంకా ముందు మనం దీని గురించి చెప్పుకుందాము. ఓకే, సెకండ్ పాయింట్ గమనించినట్లయితే రివ్యాంప్ AWC మైగ్రేషన్. ఓకేనండి, పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మూలకి మనకి మోర్ ఉంటుంది కదండి, ఆ మోర్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే AWC మైగ్రేషన్ అని చూసారండి. ఈ AWC మైగ్రేషన్ మనం ఎవరికి ఉపయోగిస్తాము? వేరే సెంటర్లో ఉన్న పేరు మన సెంటర్లోకి రావాలంటే మనం ఈ AWC మైగ్రేషన్లోకి వెళ్ళాలి కదండి. వేరే సెంటర్లో ఆల్రెడీ నమోదు చేసుకొని ఉంటే అక్కడ ఉన్న పేరు మన సెంటర్లోకి రావాలంటే AWC మైగ్రేషన్లోకి వెళ్తాం కదండి. బెనిఫిషరీస్ ఆల్రెడీ వేరే సెంటర్లో నమోదు చేసుకున్నారు. మనము ఈ సెంటర్లో మనం ఇప్పుడు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే వస్తుందా పేరు? రాదు. మనకేమైనా మెసేజ్ వస్తుంది, ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఈ ఆధార్తో ఆల్రెడీ నమోదు చేశారు అని అర్థం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరే సెంటర్లో ఉన్న పేరు మన సెంటర్లోకి రావాలంటే దీంట్లోకి వెళ్ళాలి, AWC మైగ్రేషన్లోకి వెళ్ళాలి. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తున్నాను, దాని మీద టచ్ చేస్తున్నాను.
టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఒక పేరు చూపిస్తుందండి. ఒకవేళ ఇంతకుముందు ఏమన్నా మైగ్రేషన్ చేస్తుంటే మనకి ఇక్కడ కింద లిస్టు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు మైగ్రేషన్ ఇట్లాంటివి ఏం చేయకుండా ఉంటే కనుక మీకు ఎంటీగానే ఉంటుంది. కింద ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అని చూసారండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఆ బెనిఫిషరీ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ బెనిఫిషరీ ఆ సెంటర్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలండి. వేరే నెంబర్ వేస్తే మ్యాచ్ కాదండి, పేరు రాదు మనకి. ఎందుకంటే మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ మ్యాచ్ అయితే మనకి అక్కడ ఉన్న పేరు మన సెంటర్లోకి వస్తుంది. కాబట్టి ఆ బెనిఫిషరీని అడిగి అక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి. మొబైల్ నెంబర్ వేసి కింద సెర్చ్ అని ఉంది కదా, ఆ సెర్చ్ మీద టచ్ చేయాలి. ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. బెనిఫిషరీని అడిగి 4 అంకెల ఓటీపీ ఎంట్రీ చేసి కింద వెరిఫై అని చూసారండి, ఆ వెరిఫై మీద టచ్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ టాలీ అయింది కాబట్టి ఇక్కడ మనకి వారి డీటెయిల్స్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ పైన ఒక నోట్ రాస్తుందండి, అదేంటో చదువుదాము. బెనిఫిషరీస్ విత్ అన్వెరిఫైడ్ ఆధార్ నెంబర్ కెనాట్ బి మైగ్రేటెడ్. అంటే ఏంటంటే మొదట నమోదు చేసిన సెంటర్లో బెనిఫిషరీకి ఆధార్ వెరిఫై కాకపోతే మనకి మైగ్రేషన్ కాదు అని చెప్తున్నారు. ప్లీజ్ గెట్ ఆధార్ నెంబర్ వెరిఫైడ్ ఫ్రమ్ ద ఏడబ్ల్యూసి వేర్ ద బెనిఫిషరీ బిలాంగ్స్. అక్కడ ఆధార్ వెరిఫై కాకపోతే అక్కడ చేయించుకున్న తర్వాత మనం మైగ్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చైల్డ్ని మైగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ దక్ష చైల్డ్ నేమ్ చూపిస్తుంది, వారి మదర్ నేమ్ చూపిస్తుంది, ఏజ్ చైల్డ్కి ఏజ్ ఎంత అని చూపిస్తుంది, జెండర్ మేల్ ఫీమేల్ చూపిస్తుంది, అంగన్వాడీ సెంటర్ ఇది ఏ సెంటర్లో నమోదు చేశారని సెంటర్ పేరు కూడా చూపిస్తుందండి. ఇది ఒక మంచి విషయం, ఇంతకుముందు మనకు అట్లా చూపించేది కాదు. ఓకే, డీటెయిల్స్ మనకి టాలీ అయిన తర్వాత మైగ్రేట్ అని ఉంది కదండి, ఆ మైగ్రేట్ మీద టచ్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుందండి, 12 అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద టచ్ చేయాలి. ఆ చైల్డ్కి ఇంతకుముందు మదర్ ఆధార్ నెంబర్ వేస్తుంటే మదర్ ఆధార్ నెంబరే ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఫాదర్ది అయితే ఫాదర్ ఎంట్రీ చేయాలి. ఒకవేళ చైల్డ్కే ఆధార్ ఉంటే ఆ చైల్డ్దే ఆధార్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. చివరిలో సబ్మిట్ అని ఉంది కదండి, సబ్మిట్ మీద టచ్ చేయాలి. సబ్మిట్ మీద టచ్ చేస్తే ఏడబ్ల్యూసి మైగ్రేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందండి. ఇంకా కింద ఇక్కడ ఏం రాస్తుందంటే బెనిఫిషరీ ప్రొఫైల్ విల్ బి మైగ్రేటెడ్ టు యువర్ సెంటర్ విత్ ఇన్ 12 hours. 12 గంటలు టైం పడుతుందని చెప్తున్నారండి. 12 గంటల లోపల ఆ సెంటర్లో ఉన్న పేరు మన సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. యూ విల్ బీ ఏబుల్ టు సీ ద ప్రొఫైల్ ఇన్ బెనిఫిషరీ లిస్ట్ ఆఫ్టర్ దట్. 12 hours తర్వాత బెనిఫిషరీ లిస్ట్లో చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, ఇంకా చైల్డ్ నేమ్ చూపిస్తుంది, మైగ్రేటెడ్ ఫ్రమ్ ఏ సెంటర్ నుంచి వస్తుంది ఈ పేరు అనేది ఇక్కడ సెంటర్ పేరు చూపిస్తుంది, మైగ్రేటెడ్ టు ఏ సెంటర్లోకి వెళ్తుంది పేరు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మనకి చూపిస్తున్నారండి. ఓకే, తర్వాత గో బ్యాక్ టు లిస్ట్ అంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కొత్త వర్షన్లో మైగ్రేషన్ చేసుకునే పద్ధతి ఈ విధంగా పెట్టారండి. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూసి మైగ్రేషన్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. దాని మీద టచ్ చేస్తున్నాను. ఏడబ్ల్యూసి మైగ్రేషన్ ఓపెన్ చేస్తే మనం ఇప్పటివరకు ఎవరెవరినైతే మనం మైగ్రేషన్ చేసామో వాళ్ళ పేర్లు మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఓకే, థర్డ్ పాయింట్ గమనించినట్లయితే రివ్యాంప్ ద ఫ్యూచర్ టు మైగ్రేట్ ఫ్రమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టు లాక్టేటింగ్ మదర్. దీన్ని కొత్తగా చేంజ్ చేశారంట, ఒకసారి చూద్దామండి. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ మాడ్యూల్లోకి వెళ్దామండి. ఈ సెంటర్లో ఒక్కరే ఉన్నారు ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ నుంచి లాక్టేటింగ్ మదర్స్లోకి డెలివరీ అయిన తర్వాత లాక్టేటింగ్ మదర్స్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలండి, పేరు పక్కన ఉన్న ఈ 3 dots మీద టచ్ చేయాలి. టచ్ చేసి మైగ్రేట్ టు లాక్టేటింగ్ మదర్ దాని మీద టచ్ చేయాలండి. ఈ కొత్త వర్షన్లో డిజైన్ కొత్తగా చేంజ్ చేశారండి. ఓకే, దీంట్లో గమనించినట్లయితే ప్రెగ్నెంట్ పేరు చూపిస్తుంది, ఏజ్, ప్రెగ్నెన్సీ మంత్ చూపిస్తుంది, ఈడీడీ చూపిస్తుంది. ఇక్కడ డెలివరీ డేట్ వేయాలండి. క్యాలెండర్ ఉంది కదా, ఆ క్యాలెండర్ మీద టచ్ చేసి డెలివరీ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి. ఇక్కడ డెలివరీ డేట్ వేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ డెలివరీ హోమా ఇన్స్టిట్యూషనా, ఇంట్లో డెలివరీ అయ్యారా హాస్పిటల్ డెలివరీ అయ్యారని చూపిస్తుంది. హాస్పిటల్ డెలివరీ అయితే ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద టచ్ చేస్తే చాలండి, టిక్ పడుతుంది. కింద జెండర్ చైల్డ్ గర్లా బాయ్ ఎవరు పుట్టారనేది మనము దాని మీద టచ్ చేసి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ బాయ్ అయితే ఆ బాయ్ మీద టచ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, టిక్ పడ్డది. ఓకే, ఇంకా గమనించినట్లయితే చైల్డ్ బర్త్ వెయిట్, బర్త్ హైట్ ఈ రెండు ఇక్కడ ఎంట్రీ చేయాలండి. వెయిట్ హైట్ కూడా మనము ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ అని ఉంది కదండి, ఆ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. కింద ఒక నోట్ రాస్తుందండి, ఏమని రాస్తుందంటే యూ విల్ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ బోర్న్ చైల్డ్ ప్రొఫైల్ ఇన్ ద ఫాలోయింగ్ స్టెప్ ఇన్ ఆర్డర్ టు ఫినిష్ ద మైగ్రేషన్ ప్రాసెస్. అంటే నెక్స్ట్ స్టెప్లో
చైల్డ్ ప్రొఫైల్ కూడా మనం ఒకేసారి నమోదు చేయాల్సి ఉంటుంది, అదే చెప్తున్నారు. ఓకే, ప్రొసీడ్ అని ఉంది కదా, ఆ ప్రొసీడ్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో చైల్డ్ నేమ్ రాసుకోవాలండి. ఇంకా సెకండ్ బాక్స్లో నేమ్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ఒకవేళ తెలుగులో రాసుకోవాలనుకుంటే మనం ఇక్కడ తెలుగులో కూడా నమోదు చేసుకోవచ్చు. తెలుగులో చూపిస్తుంది పేరు, మనకి బెనిఫిషరీ లిస్ట్లో తెలుగులో చూపిస్తుంది పేరు. ఒకవేళ ఇది ఖాళీగా వదిలేసినా ఇబ్బంది లేదండి. సెకండ్ బాక్స్ ఆటోమేటిక్గా తల్లి ఆధార్ డైరెక్ట్ తీసుకుందండి, మళ్ళీ ప్రత్యేకించి తల్లి ఆధార్ నమోదు చేయాల్సిన పని లేదు. ఆధార్ నెంబర్ ఆఫ్ మదరు, డేట్ ఆఫ్ బర్త్ మదరు ఆటోమేటిక్ తీసుకుంది. ఇంకా నెక్స్ట్ కింద ఏముందో చూద్దాము. ఇక్కడ చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా డైరెక్ట్ తీసేసుకుందండి. బాయ్ గర్ల్ అని కూడా ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. ఫాదర్ పేరు కూడా తీసుకుంటుందండి ఆటోమేటిక్గా, మళ్ళీ మనం ఎంట్రీ చేయాల్సిన పని లేదు. ఫాదర్ పేరు తీసుకుంది, మదర్ పేరు తీసుకుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఇంకా కేటగిరీ చూద్దామండి. దాంట్లో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఎస్సీయా, ఎస్టీయా, అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అదర్స్ పెడదాము. తర్వాత చైల్డ్ వెయిట్, హైట్ ఆటోమేటిక్ వచ్చేసినాయండి, ఇందాక మనం ఎంట్రీ చేసాం కదా. లాస్ట్లో రెసిడెంట్ టైప్ పర్మనెంటా టెంపరీ అని సెలెక్ట్ చేసుకొని చివర్లో సబ్మిట్ అని ఉందండి, సబ్మిట్ మీద టచ్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది అనమాట. గర్భిణి నుంచి బాలింతల్లోకి వెళ్ళిపోతుంది. చైల్డ్ 0 to 6 months పిల్లలకి వెళ్ళిపోతాడు అనమాట. ఈ కొత్త వర్షన్లో ఈ మైగ్రేషన్ చేసే పద్ధతి ఈ విధంగా పెట్టారండి. ఓకే, తర్వాత 4వ పాయింట్ గమనించినట్లయితే న్యూ స్క్రీన్ టు క్యాప్చర్ అడిషనల్ డీటెయిల్స్ డ్యూరింగ్ డెలివరీ. ఆ డెలివరీ టైంకి సంబంధించి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసుకోవడానికి కొత్తగా పెట్టారంట. అది ఎక్కడ ఉందో చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేద్దాము. ప్రెగ్నెంట్ ఉమెన్ మాడ్యూల్ ఓపెన్ చేద్దామండి. ఇక్కడ పేరు పక్కన 3 dots ఉన్నాయి కదా, దాని మీద టచ్ చేద్దాము. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్లో చూసారా కొత్తగా ఒకటి చేర్చారండి, మిస్క్యారేజ్, అబార్షన్, స్టిల్ బర్త్. వీటిల్లో ఏమన్నా ఉంటే కనుక ఈ మిస్క్యారేజ్, అబార్షన్, స్టిల్ బర్త్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవి ఉంటే ఎక్స్ట్రా మనం డీటెయిల్స్ అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇక్కడ వారి పేరు చూపిస్తుంది, ఏజ్ చూపిస్తుంది, ఎన్నో నెలని చూపిస్తుంది. ఇక్కడ కింద గమనించినట్లయితే మిస్క్యారేజ్ 20 weeks లోపు అబార్షన్, 20 weeks తర్వాత అబార్షన్, స్టిల్ బర్త్, డెత్ ఆర్ లాస్ ఏ బేబీ బిఫోర్ డ్యూరింగ్ డెలివరీ. వీటిలో ఏదైనా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నాయి కదా, బటన్స్ ఉన్నాయి కదండి, దాని మీద టచ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. చివరిలో సబ్మిట్ అనుకుందండి, సబ్మిట్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా చూపించినట్లు అవుతుంది. ఓకే, ఇది ఒకటి కొత్తగా పెట్టారని చెప్తున్నారండి. ఓకే, తర్వాత 5వ పాయింట్ గమనించినట్లయితే ఆధార్ నెంబర్ ఈజ్ మాస్క్డ్ ఆన్ వెరిఫై ఆధార్ లిస్ట్. వెరిఫై ఆధార్ లిస్ట్లో ఆధార్ నెంబర్ ఇంతకుముందు డైరెక్ట్ కనబడేదండి, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 4 అంకెలు కనబడేటట్టు మాత్రం పెట్టారంట. చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేస్తున్నాను. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాక్షన్ సెంటర్లో ఇక్కడ వెరిఫై ఆధార్ అనే మాడ్యూల్ని చూసారండి, దాన్ని ఓపెన్ చేద్దాము. ఆధార్ అన్వెరిఫై అనే పేర్లు ఉంటే కనుక మనకి ఇక్కడ కింద లిస్ట్ చూపిస్తుందండి. ఈ సెంటర్లో ఒక పేరు ఉందన్నమాట. చూద్దాం, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే వారి పేరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుందండి. ఇంతకుముందు ఏంటంటే ఆధార్ నెంబరు ఇక్కడ ఫుల్గా చూపించేది, ఇప్పటి నుంచి ఏంటంటే ఆ ఇంటూలు ఉన్నాయి కదా, అట్లా పెట్టి లాస్ట్లో ఒక 4 అంకెలు మాత్రమే చూపిస్తుంది. ఆధార్ నెంబర్ మాస్క్డ్ అంటే ఇవి కనబడకుండా ఇంటూలు పెట్టారండి, లాస్ట్ 4 అంకెలు మాత్రమే చూపిస్తుంది. అదొకటి కొత్తగా చేంజ్ చేసామని చెప్తున్నారు. ఓకే, ఇంకా చివరి పాయింట్ మైనర్ బగ్ ఫిక్సెస్. ఇది అవసరం లేదండి, చిన్న చిన్న ఎర్రర్స్ లాంటివి ఉంటే అవన్నీ ఫిక్స్ చేశారని చెప్తున్నారండి. ఓకే, టోటల్గా ఈ కొత్త వర్షన్లో మనకి 6 పాయింట్లు ఇచ్చారండి, మనం 6 పాయింట్లు కూడా గమనించాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని కూడా టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఆల్ దాని మీద కూడా టచ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.